వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా అధికారంలోకి రావాల్సిందే అని పట్టుదలగా ఉన్న వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి అందుకోసం తనదైన తరహాలో మంత్రాంగం నడిపిస్తున్నారు. కాంగ్రెస్లోని సీనియర్ నాయకులను వైసీపీలోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్న వైసీపీ అధినేత ప్రస్తుతం బీజేపీలో అసంతృప్తిగా ఉన్న ఎన్టీఆర్ కూతురు కేంద్ర మాజీ మంత్రి పురంధేశ్వరిని సైతం వైసీపీలోకి ఆకర్షించేందుకు ప్రయత్నిస్తున్నారని కొద్ది రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. జగన్ అనుకూల మీడియా ఎంతగా ప్రచారం చేస్తున్నా చిన్నమ్మ ఇటువైపు వచ్చేందుకు ఆసక్తి చూపకపోవడంతో జగన్కు చెందిన కొందరు సన్నిహితులు ఈ విషయంలో ఆమెతో చర్చలు జరిపేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. పురంధేశ్వరి వైసీపీలోకి వస్తే ఆమెకు ఎలాంటి పదవులు ఇవ్వబోతున్నారు అనే విషయంలో జగన్ ఇప్పటికే ఒక క్లారిటీ ఇచ్చారని సమాచారం. చిన్నమ్మకు ఆమె గతంలో పోటీ చేసిన విశాఖపట్నం లోక్సభ స్థానంతో పాటు ఆమె భర్త దగ్గుబాటి వెంకటేశ్వరరావుకు ప్రకాశం జిల్లాలో ఎమ్మెల్యే సీటు ఇస్తామని జగన్ ఆఫర్ ఇచ్చినట్టు సమాచారం. ఆమె పట్టుబడితే వైసీపీ అధినేత ఆమె కోరిన స్థానం ఇచ్చే అవకాశం కూడా ఉందని ఆ పార్టీ నేతలు చర్చించుకుంటున్నారు. ఎలాగైనా చిన్నమ్మను వైసీపీలోకి తీసుకురావాలని, ఆ తర్వాత మిగిలిన అంశాలు పరిష్కారం అవుతాయని జగన్ అన్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. మరి బీజేపీపై అసంతృప్తిగా ఉన్న పురంధేశ్వరి వైసీపీ వైపు అడుగులు వేస్తారా అన్నది ప్రస్తుతానికి సస్పెన్సే.